ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పలు ప్రాంతాలలో నిరసనలు, సమ్మెలు చేపట్టారు. ఇక జూడాల ఆధ్వర్యంలో విజయవాడ జీజీహెచ్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉపకార వేతనం పెంచాలని, ఉద్యోగ విరమణ వయసు 62 నుంచి 65 పెంచడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక జూనియర్ డాక్టర్స్తో మా అమరావతి బ్యూరో చీఫ్ ఫేస్ టు ఫేస్. జూనియర్ డాక్టర్లు అయితే గత 2 రోజుల నుంచి కూడా ఆ స్ట్రైక్ అయితే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే డాక్టర్స్ కి ఇస్తున్నటువంటి స్టైపెండ్ ఇంక్రీజ్ చేయాలి, దాంతోపాటు ఏదైతే ప్రభుత్వం కొత్తగా యోచిస్తున్నటువంటి వయో పరిమితి 62 నుంచి 63 సంవత్సరాలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తుంది. దానివల్ల రాబోయేటటువంటి పీజీ డాక్టర్స్ అందరూ కూడా వీరికి జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా దాన్ని కూడా ఏదైతే ఆలోచన కూడా పునరాలోచించాలి. 62 ఏళ్ల వరకు మాత్రమే ఆ యొక్క ఏదైతే ఏజ్ ఉందో ఆ ఏజ్ ను కొనసాగించాలని చెప్పేసి కూడా ప్రధానమైన కొన్ని డిమాండ్లతో కూడుకున్నటువంటి స్ట్రైక్ అయితే గత 2 రోజుల నుంచి అయితే జూనియర్ డాక్టర్లు చేస్తున్నారు. అసలు స్ట్రైక్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి, వారి యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, మీరు 2 రోజుల నుంచి చేస్తున్నటువంటి స్ట్రైక్ కి ప్రధాన కారణం ఏంటి, మీ ప్రధానమైన డిమాండ్స్ ఏమిటి? మా డిమాండ్ స్టైఫండ్ హైక్ అండి. మేము అడిగిన స్టైఫండ్ హైక్ మేము ప్రపోజ్ చేసింది 30%, కానీ నెగోసియేషన్స్లో మేము 15%కి ఒప్పుకున్నాము. గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ రెడీ టు గివ్ 3%, విచ్ ఈస్ నాట్ వెరీ ఫెయిర్ ఆన్ అస్. దట్ ఈస్ అవర్ ప్రైమరీ థింగ్. సెకండ్ థింగ్ ఏదంటే వయో పరిమితి 65 ఇయర్స్ రిటైర్మెంట్ ఏజ్ చేయడము, అదొక ప్రపోజల్ మాత్రమే. మనం చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే దాన్ని 62గానే ఉంచాలని, సో దట్ మన కొత్త జనరేషన్ కూడా జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి థర్డ్ పాయింట్ ఏంటంటే ఎంఎస్సి బయోకెమిస్ట్రీ నాన్ క్లినికల్ సీట్స్ వాళ్ళని అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా జాయిన్ చేసుకుంటున్నారు. సో అది ఎన్ఎంసి నామ్, ఓకే, అది కూడా ఎన్ఎంసి నామ్స్ ప్రకారంగానే జరగాలని కోరుతున్నాము, అంతే. అంటే ఇంకోటి దీంతో పాటు ఏదైతే మీరు పనిచేస్తున్నటువంటి హాస్పిటల్లో కానీ అక్కడ సరైన వసతులు లేవు, దీనివల్ల ఆ డాక్టర్స్ కి సరైన వసతులు లేకపోవడం వల్ల చేయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దాంతోపాటు ఎక్కువగా హాస్పిటల్స్ లో డాక్టర్స్ మీద దాడులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఒక చట్టాలు తేవాలని కూడా ఏమన్నా డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? అవునండి, ఈ డిమాండ్ అయితే ఉంది. మాకు వసతులు అయితే కావాల్సిందే, ఇంకా మెరుగ్గా అవ్వాలి. సో ఇలా జరుగుతున్న డాక్టర్స్ పై ఉన్న దాడులు కూడా తగ్గించాలని కోరుతున్నాము. సార్ మీరు చెప్పండి, ఏదైతే ప్రధానంగా మనకి ఇక మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఉద్యమం ఉందో ఈ ఉద్యమంలో మీరు అంటే మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి డిమాండ్స్ మీరు పెట్టబోతున్నారు ప్రభుత్వానికి? రీసెంట్గా లాస్ట్ ఇయర్ టర్మినేట్ అయిపోయింది ఓల్డ్ జీవో ప్రకారంగా 15% హైక్ అడుగుతున్నాం. రిటైర్మెంట్ ఏజెస్ 62 నుంచి 65 పెంచుతున్నారు, విచ్ ఆర్ టోటల్లీ ఎగనిస్ట్. ఎందుకంటే ఇప్పుడు సీనియర్స్ వెళ్ళకపోతే వచ్చే కొత్త బ్యాచెస్కి జాబ్స్ రావు. సో దానికి మేము ఫుల్లీ అపోజ్ చేస్తున్నాము. అండ్ ఎంఎస్సి పిహెచ్డి వాళ్ళని మెడికల్ కాలేజెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ ఇస్తున్నాము. మేము దీన్ని చాలా వరకు ఖండిస్తున్నాము. ఈ 3 డిమాండ్ల మీద మేము స్ట్రైక్ చేస్తున్నాము. దీంతో పాటు అంటే ఏదైతే ఇప్పుడు చాలా డాక్టర్స్ కూడా ఒకటే చెప్తున్నారు, హాస్పిటల్లో సరైన ఫెసిలిటీస్ లేవు, సరైన వాష్రూమ్స్ లేవు, సరైన ఏదైతే డాక్టర్స్ కానీ ఉమెన్ డాక్టర్స్ కూడా ఇది చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి మొదటి నుంచి కూడా ఒక వాదన తినిపిస్తుంది. దీని మీద కూడా మీరు ఏమన్నా డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఆల్రెడీ మేము డిమాండ్ చేసాము, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి హాస్పిటల్ ఫెసిలిటీస్ పెంచమని. దీంట్లో కూడా మీటింగ్స్ జరుగుతున్నాయి హైయర్ అథారిటీస్తో. మేము తీసుకెళ్ళాం దీని గురించి. ఏదైతే డాక్టర్స్ ఏదైతే చేస్తున్నటువంటి మీ వృత్తిలో భాగంగా మీరు చేస్తున్నటువంటి వృత్తిలో అనుకోకుండా జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల కూడా డాక్టర్స్ మీద దాడులు జరగటం, దాంతోపాటు డాక్టర్లనే దానికి బాధ్యులు చేయటం నిరంతరం మనం చూస్తున్నాం. దీని నుంచి మీకు అంటే ప్రభుత్వానికి మీరు ప్రధానమైన ఏమైనా డిమాండ్స్ ఏం చేయబోతున్నారు? షూర్లీ అండి, అన్నీ తీసుకెళ్ళాం. బట్ ప్రజెంట్ మా మెయిన్ ఎజెండా ఏంటంటే ఫస్ట్ నేను 3 పాయింట్స్ చెప్పాను కదా, స్టైఫండ్ హైక్ గురించి, రిటైర్మెంట్ ఇష్యూ గురించి, ఎంఎస్డి పిహెచ్డి గురించి. దీని వరకు మేము ఎజెండా పెట్టుకుని స్ట్రైక్ చేస్తున్నాం ఈరోజు ఈ డేస్లో. ఇది ప్రస్తుతం విజయవాడలో జూనియర్ డాక్టర్లు చేసిన సమ్మె అయితే ప్రధానంగా 3 డిమాండ్లతో అయితే నడుస్తుంది. ఏదైతే డాక్టర్స్ చేసినటువంటి స్టైఫండ్ విషయంలో కానీ, అదేవిధంగా ఎంఎస్సి పిహెచ్డి చేసిన వాళ్ళని కూడా ప్రొఫెసర్లుగా ఏదైతే తీసుకుంటున్నారు ఇది ఎన్ఎంసి నామ్స్కి విరుద్ధంగా ఉందంటున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి 62 ఏళ్ల వయసు నుంచి 65 ఏళ్ల వయసు పెంచడం వల్ల రాబోయే పీజీ డాక్టర్స్కి కూడా ఇది చాలా గొడ్డలు పెట్టులా ఉంటుందని చెప్పేసి కూడా ఈరోజు ప్రధానమైన డిమాండ్స్ అయితే డాక్టర్స్ చేస్తున్న సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే